ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటింగ్ ఫెయిల్యూర్తో 4 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓటమిని చవిచూసింది. స్టార్టింగ్ నుంచి వరుసగా వికెట్స్ కోల్పోవడంతో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 155 రన్స్ మాత్రమే చేసి ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత ఈ టార్గెట్ను గుజరాత్ 16th ఓవర్లోనే చేసి ఈ సీజన్లో 5వ విక్టరీ నమోదు చేసింది. మరోవైపు ఆర్సీబీకి ఈ సీజన్లో థర్డ్ డిఫీట్ ఎదురైంది. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యాక రెండు టీమ్స్ యొక్క కెప్టెన్స్ ఏం మాట్లాడారో చూద్దాం. ముందుగా రజత్ పటిదార్ ఏం చెప్పాడంటే, ఈ రోజు వికెట్పై పచ్చగడ్డి ఉండడం వల్ల ఫాస్ట్ బౌలర్లకు హెల్ప్ లభించింది. అయినప్పటికీ ఈ రోజు ఈ వికెట్పై మేం చేసిన రన్స్ ఏమాత్రం సరిపోవు. ఇంకొంచెం బెటర్గా బ్యాటింగ్ చేస్తుంటే బాగుండేది. అయితే మేము తక్కువ రన్స్ చేసినప్పటికీ మా బౌలర్స్ మ్యాచ్ను 16th ఓవర్కు తీసుకెళ్లడం మా బౌలింగ్ స్ట్రెంగ్త్ను తెలియజేస్తుంది. కానీ పవర్ ప్లేలో శుభ్మన్ గిల్ ఆడిన తీరు అద్భుతం. అతను చాలా క్విక్గా రన్స్ చేసి మమ్మల్ని ప్రెషర్లోకి నెట్టేశాడు. కానీ అక్కడి నుంచి మేము తిరిగి పుంజుకుని మ్యాచ్ను 16వ ఓవర్కు తీసుకురావడం సానుకూలాంశం. ఇక బ్యాటింగ్లో మేము మిడిల్ ఓవర్స్లోనే వరుసగా వికెట్స్ కోల్పోయాం. అక్కడే మేము వెనకబడిపోయాం. ఈ మిస్టేక్స్ను సరి చేసుకోవాలి. ఇక భువీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి T20 స్పెషలిస్ట్ బౌలర్. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక పాయింట్స్ టేబుల్ గురించి మేము అస్సలు ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇది చాలా లాంగ్ టోర్నమెంట్. ప్రస్తుతానికి ప్రతి మ్యాచ్ లోనూ మంచి క్రికెట్ ఆడడమే మా ప్రధాన లక్ష్యం అంటూ రజత్ పటిదార్ చెప్పుకొచ్చాడు. ఇక గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ, ఈ రోజు మా టీం ఆడిన తీరు చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా ఇలాంటి వికెట్ పై ఆర్సీబీ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టును 160 పరుగుల్లోపై కట్టడి చేయడం అంటే మా బౌలర్లు చాలా ఎక్సలెంట్ గా బౌలింగ్ చేశారని అర్థం. ఈ రోజు మా విజయానికి ఫీల్డింగ్ ప్రధాన కారణం. గత కొన్ని మ్యాచ్లుగా మా ఫీల్డింగ్ ఏమాత్రం బాగోలేదు. కానీ ఈ రోజు మాత్రం అందరూ కలిసికట్టుగా రాణించారు. ముఖ్యంగా మైదానంలో ఈ రోజు మా బాయ్స్ చాలా ఎనర్జెటిక్ గా కనిపించారు. సెకండ్ ఓవర్ లో విరాట్ భాయ్ వరుసగా బౌండరీ స్కోర్ చేసిన తర్వాత మేము తిరిగి కంబ్యాక్ చేసిన విధానం ఈ రోజు మా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇక చేజింగ్ లో పవర్ ప్లేలోనే దూకుడుగా ఆడాలని నేను అనుకోలేదు. కానీ ఫస్ట్ బాల్ కి అదృష్టం కలిసి రావడం, సెకండ్ బాల్ కు బంతి నా జోన్ లోకి రావడంతో ఈ రోజు నాదే అని ఫిక్స్ అయిపోయా. దాంతో చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాననిపించింది. అందుకే బౌలర్స్ పై అటాక్ చేయాలని నిర్ణయించుకున్నాను. అది సక్సెస్ కూడా అయింది. ఇక రాహుల్ టెవాటియా మా టీంలో చాలా కీలకమైన ఆటగాడు. ఈ రోజు అతను మ్యాచ్ ను ఫినిష్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. టైమ్అవుట్ సమయంలో మేము దీని గురించే మాట్లాడుకున్నాం. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొన్ని వికెట్స్ ఎక్స్ట్రాగా కోల్పోయాం. అయినప్పటికీ చివరిలో కొన్ని మంచి షాట్స్ కొట్టి టెవాటియా టీంను విజయ తీరాలకు చేర్చాడంటూ శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.